ఆ సేవింగ్స్ పెట్టుకుని ఆ పొదుపు చేసుకున్న తర్వాత దాని నుంచే మీరు పెన్స్ కానీ పుస్తకం కొనుక్కున్నారనుకోండి, మీకు సాటిస్ఫాక్షన్. మీ అమ్మ నాన్న అనుకుని ఏం చేస్తారంటే మీరు ఆ పొదుపు 200-300 వస్తుంది కదా, ఆ మోడల్ నుంచి మీకు నచ్చిన వస్తువు అంటే కొనుక్కునే డేస్ కాదు. మీకు నచ్చిన ఇమేజ్లో లేకపోతే పెన్స్ లేకపోతే బుక్స్ లేదా స్టోరీ బుక్స్ కొనుక్కున్నారనుకోండి, మీకు హ్యాపీ. లేదా ఇంకా ఎక్కువ డబ్బులు పోయి అనుకోండి, మీకు నచ్చిన డ్రెస్ తీసుకోండి, తప్పలే ఉండదు. అప్పుడేమవుతుంది, మీ అమ్మా నాన్నగారికి బట్టలు అవ్వదు, మీకు కూడా ఏంటంటే నేను పొదుపు చేసిన డబ్బులతోటి ఆ బట్టలు కొనుక్కున్నాను, అది ఎప్పుడేసినా సరే మీకు గర్వంగా చెప్పుకోవచ్చు మాట, నేను నా డబ్బులతో నేను ఈ డ్రెస్ కొనుక్కున్నాను. కానీ ఏంటంటే డిపెండెన్సీ అన్నది ఏంటంటే మంచిదే, కానీ ఇప్పటి నుంచి మీరు ఏం చేస్తారంటే ఇంట్లో కూడా దాన్ని చేసుకున్న తర్వాత ఏమంటే భవిష్యత్తులో మీకు పెద్దవాడు అయిన తర్వాత మనీ మీరు తెలుసుకుంటాం, డబ్బు మీద దోమరా లేకుండా చేయడానికి ఆస్కారం ఉంది. అలాంటి మంచి లక్షణాలు చేసుకున్న తర్వాత చదువుతో పాటు చేసినప్పుడు కూడా మీరు భవిష్యత్తులో ఏమవుతుందంటే మంచి మనుషులుగా తయారవుతారు అన్నమాట. మంచి మనుషులుగా ఏంటంటే డబ్బుని దోమరా చేయకుండా ఉంటాం, లేకపోతే చెడు అలవాట్లకి వెళ్ళకపోవడం, ఇంటి చిన్న బయట ఫ్రెండ్ అయ్యి మానేస్తున్నాను, అవన్నీ కూడా చేసినప్పుడు